పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నించుకోవాలి. ఏమిటంటే పేదల దగ్గర ఎలా సంపద కొల్లగొట్టాలి, పేదలకు పంపిణీ పేరుతో పథకాన్ని రచిస్తారు. ఆ పథకంలో వారికి ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటారో వాటిలో అంటే ఆ లబ్ధి పేరుతో పేదల పేరుతో లబ్ధి, కానీ పెద్దలకి అదే లబ్ధి, పెద్దలకి ఆ లబ్ధి చెందుతుంది తప్ప పేదలకి చేరట్లేదు అనేటువంటిది వాస్తవ విషయం. ప్రత్యేకంగా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి, దానికి శిక్షణ ఇవ్వాలి. గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి 4000, 5000 మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటాయి. ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు, ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు, ఒక మీటింగ్లో ఏమో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానంటారు, ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు, అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు. తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు. అంటే వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? మిషన్ ఖరీదంతా, మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత, దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే, అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి. ఇక్కడ మీరేం చేశారంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కేటాయించింది సుమారుగా 22,000. ఒక లబ్ధిదారుడు అంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి 22 నుంచి 23,000 రూపాయలు కేటాయించారు. అందులో కుట్టు మిషన్ ఖరీదంతా 4,300 నుంచి ఇంకో 200 అటు ఇటులో ఉంటుంది. మీరు ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే అయ్యే ఖర్చు ఎంత? సుమారు 3 నుంచి 4,000 ఉంటుంది. ఇక్కడ ఈ శిక్షణకి అయ్యేటువంటి మిషన్తో సహా, శిక్షణ ప్లస్ మిషన్తో సహా లెక్కేస్తే సుమారు 7,300 నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 1,00,000 మందికి మిషన్లు ఇవ్వాలి, 1,00,000 మందికి మిషన్లు ఇవ్వాలి. అందులో 50,000 బీసీ వర్గాలకి, ఇంకొక 55,000 వరకు ఈబీసీ వర్గాలకి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాటి. కానీ మీరంతా ఈ పథకానికి ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ఖర్చు చేస్తున్నారంటే 230 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి లెక్కేస్తే దీనికి అయ్యే ఖర్చు 73 నుంచి 80 కోట్ల రూపాయలు. మిగిలినటువంటిది ఏ విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు కాజేయాలని ఆలోచిస్తున్నారనంటే ఒక అనుమానం కాదు, వాస్తవం. మిగిలిన సొమ్ముని ఏ విధంగా ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే మిషన్ల పంపిణీ ఈ కార్యక్రమాల ద్వారా ఏ విధంగా కాజేయాలని అనుకుంటున్నారనేటువంటిది చూసినప్పుడు దానిలో మీరు ఏ నిబంధన పెట్టారు? ట్రైనింగ్ స్టార్ట్ అయినటువంటి 15 రోజులకే 30% ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాలని, రెండవది 30 రోజులకి ఇంకొక 30%
ట్రైనింగ్ సంబంధించిన డబ్బు ఇవ్వాలని, మూడోది ఆ ట్రైనింగ్ పూర్తయిన 50 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసి 50-60 ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి ఆ కాంట్రాక్టర్కి ఆ డబ్బు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీరు మీ టెండర్ కండిషన్లో పొందుపరిచారు. ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది ఎందుచేతనంటే, సుమారు ఒక్కొక్క లబ్ధిదారు నుండి మీరు ఏదైతే 23,000 రూపాయలు ఒక లబ్ధిదారికి కేటాయించారో దానిలో నుంచి సుమారు 16,000 రూపాయల వరకు మీ వాటాల రూపంలో లేదా మీకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో, కొంతమందికి అయితే 1,000 రూపాయలు ఒక్క లబ్ధిదారు నుండి, చిల్లర వారికి 500 రూపాయలు, పెద్ద స్థాయిలో వారికి 2,000 రూపాయలు, మిగిలిందంతా ఒక 12-13,000 రూపాయలు అందరూ కలిసి సుమారు 10-15,000 రూపాయల నుంచి 16,000 రూపాయలకు పంచుకునేటువంటి ఒక ప్రక్రియ ఇందులో దాగుందనేటువంటి వాస్తవాన్ని, అంటే ఇది ప్రజలకి ఇందులో పారదర్శకత కావాలి. ఆ పారదర్శకతని చూపించడంలో ఈ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా ఈ కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం వచ్చింది, మహిళలకు మిషన్లు ఇచ్చేస్తే వాళ్ళకు ఉపాధి దొరికేస్తా, వారు ఎక్కడ క్లాత్ తెస్తారు, ఎక్కడ స్టిచ్ చేస్తారు, స్టిచ్ చేసిన క్లాత్ని ఎక్కడ సేల్ చేస్తారు, ఆ సేల్ చేసేటువంటి ప్రక్రియలు ఎక్కడైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా అంటే అది లేదు. అంటే వారికి ఎవరైతే అక్కడ శాసనసభ్యులు ఉంటారో లేదా అక్కడ మంత్రివర్యులు ఉంటారో ఎవరికి వారు రికమెండ్ చేస్తే వారికి ఒక మిషన్ ఇచ్చేస్తే మేము బీసీలని ఉద్ధరించామని చెప్తారు. అంటే నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను దగా చేయడమే, మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను మోసగించడమే. ఈ పథకం కోసం మహిళలు మీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి, మీ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి, మీ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. చివరికి వారికి వచ్చే లబ్ధి అంతా ఒక మిషను, దాని ఖరీదు ఎంత 4,500. ఈ 4,500 రూపాయలు ఒక మిషన్ ఇచ్చి దాని ద్వారా సుమారు నేను ఇప్పుడు చెప్పాను 23,000 22,000 రూపాయలు మీరు చెప్తున్నటువంటి ఒక లబ్ధిదారికి మీరు కేటాయించినటువంటి డబ్బులో ఆ వచ్చేటువంటి కమిషన్లు తీసుకున్నట్లయితే ఇది కేవలం మీరు దోపిడీ చేయడానికి చేసినటువంటి ఒక పెద్ద స్కామ్. ఇది స్కీమ్ కాదు, మిషన్ల పంపిణీ అనేటువంటిది స్కీమ్ కాదు, స్కామ్ అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఒక రిటైర్ అధికారి అంటే ఈ స్కీమ్ రచనలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనుకున్నప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక ఐఏఎస్ అధికారి పార్టిసిపేట్ చేశారని, వారికి నేరుగా కొంత లబ్ధి చేకూరిందనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారానే సమాచారం వస్తూ ఉంది. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి